తాండూరు పట్టణం గంజి ప్రాంగణంలోను దుకాణ సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఒగ్గు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి హాజరై నూతన కమిటీని నియమించారు. సందర్భంగా ఒగ్గు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు గోట్లపల్లి మల్లప్ప మాట్లాడుతూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. అదేవిధంగా కళాకారులకు కృతజ్ఞతలను తెలిపారు. నాపై నమ్మకం ఉంచి పదవి అందజేసినందుకు గాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నప్పటి కూడా నన్ను ఈ స్థాయికి ఇచ్చింది. ఈ స్థాయిలో ఉన్నది కూడా ఆయన ఆశీర్వాదమే. ఇప్పుడు కూడా ఆయన ఆశీర్వాదం ఆయన ఉన్న కోర్టులు అయినప్పుడు అయితే ఈ పదవి ఇచ్చినందుకు కులదేవికి కళాకారులకి అందరి చేతులకి నమస్కారం చేస్తున్నాం. నేను చిన్నప్పటి నుండి మిత్రులు మా బావగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నన్ను మా కుల పెద్దలు కూడా మొన్న ఎలక్షన్లో ముందర పెట్టి వెంటనే మద్దతు ఉండి ఒకటి సాధించినాము. ఇప్పుడు కూడా ఈ పదవి ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. నేను అన్నింటి ఉండి నా కళాకారులకి ఏం కావాలని కూడా దాన్ని ముందలు తీసుకుంటా. మా పెద్దల ముందర అందరూ కూడా మాటిస్తున్నా. అన్న పాండన్న గారు మనం కూడా సంఘం కట్టినప్పుడు కూడా సంఘం కడుతున్నాము, సంఘం బిల్డింగ్ కడతాము. నా కళాకారుల తరఫు ఒక సెటర్ ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నా అందరికీ. వాళ్ళకి ఎందుకంటే కూడా వాళ్ళు కూడా ఏమైనా కూర్చోవాలి, మీటింగ్ పెట్టాలని కూడా మన సంఘం డైట్ పోనికి రాదు. ఆ అందులోనే మన సంఘానికి ఒక సెటరు విషయాలు ఉంటే బాగుంటుందని నా చిన్న కోరిక అన్న. ఇది మన్నించి మన అందరూ మనసు పెట్టుకోండి. ఇది ఎప్పుడైనా కూడా మన కులానికి మనం చేయాలి. కులం చేసిన ఎప్పుడు చెడిపోదు. కులానికి ఎప్పుడు కూడా మోసం చేయదు. కులానికి మోసం చేస్తే ఎప్పుడు బాగుపడలేము. నేను చిన్న స్థాయి నుంచి చివరస్త పనిలో బండలు మోసిన, గండ్లు మోసిన, అన్ని మోసి మా భగవంతుడు మల్లికార్జున స్వామి నాకు ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఉన్న స్థాయిలో ఉన్నాను. ఈ తాండూరు కౌన్సిల్ అందరికీ గుర్తిస్తాను. నాకు మా నాయనగారు గురువుతోనే మేము ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కిచ్చప్ప అనేవాడు, నాకంటే పెద్ద మా మల్లన్నాడు. వాళ్ళ మాట ఇప్పుడు కూడా నాకు పదవి వచ్చింది కాదు, వాళ్ళ మాట గిర దాటకుండా ఈ సంఘాన్ని తాండూరు కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో కూడా ఊరు తిరిగి ఏకన్నం చేసి ముందరు తీసుకుపోతా అని నాకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను. కాబట్టి మరి కులమానవులు అందరం కలిసి మరి ఇంతటికే మాట్లాడుతున్నాము. ఏమాత్రం ఆయన గౌరవానికి కానీ, ఆయన ప్రతిష్టకు కానీ, ఆయన టాలెంట్కి కానీ ఈ కించిత్ ఏమాత్రం ఇసుమంత భంగం కలగకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర సంఘం మీద ఉంటుంది. రాష్ట్ర కార్యదర్శిగా ఇంతకుముందుకి రాష్ట్ర అధ్యక్షులు ఒగ్గు ధర్మయ్య గారు వాళ్ళ నాయన బాధలేడు, అవసాన దశలో ఉన్నాడు. కాబట్టి నిన్ననే హాస్పిటల్లో పరామర్శించి రావడం జరిగింది. ఆయన పర్మిషన్ తోటి చాలామంది మిత్రులంతా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అన్న పెద్దవారైనా కూడా రవణ అని చెప్పి ఆత్మీయతతోటి, అది అన్న అన్న పదవి నాది కాదు మల్లన్నది అది. సరే ఆయన గౌరవంతో నేను మీతో పాటు వస్తాను, ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటానని చెప్పిండు. అన్నను మేమేమని డిసైడ్ చేసినామంటే రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పోస్టులో ఉపాధ్యక్షుడి పోస్టులో ఆయనకు గౌరవంగా సముచితంగా ఉంటుందని చెప్పి ఉపాధ్యక్షుని యొక్క పోస్టు ఆయనకి ఇద్దామని ఆలోచించినాము. సమ్మతమైతే మేము ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం అయినా కూడా అన్నం తీసుకుంది నేను బయటికి వెళ్ళను. మరొక విషయం ఏంటంటే మేము చేసేదంతా యుద్ధమే, కల్చరల్ యుద్ధమే. ఖచ్చితంగా అన్నను గౌరవిస్తూ ఈ పెద్దలు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరి పెద్దలని మేము ఏ విధంగా గౌరవించుకుంటాం అవసరం. కాబట్టి ఈ పెద్దలలో ఒకరిగా నేను అన్నను గౌరవించుకుంటూ ప్రతి కార్యక్రమానికి కూడా వెంట తీసుకెళ్ళి ఆయన గౌరవానికి కానీ, ఆయన ప్రతిష్టకు కానీ సముచితమైన రీతిలో మేము గౌరవించుకుంటామని తెలియజేసుకుంటూ కులం తరఫున నేను క్షణార్థం తెలియజేసుకుంటూ అవి తీసుకురా
మరేలి మల్లన్న యార్ మల్లన్న మళ్ళొస్తారు చెప్పాలన్న పూజారి మల్లప్పన్న గారికి మన రవీణ గారికి పదవి ఇచ్చినందుకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు రవీణ గారికి మా తాండూరు పట్టణ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏంటంటే తాండూరు పట్టణంలో నూతనంగా పూర్వ సంఘానికి ఒక భవనం నిర్మాణం చేయాలన్న ఒక సంకల్పంతో మేమందరం కూడా ఐక్యమత్యంతో ముందుకు వస్తున్నాం. అన్న మాకు మీ యొక్క పూర్తి అయిన దిశలో ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను ఈరోజు ఈ వేదిక నుండి మళ్ళా మన రవీణ గారికి కోరుకుంటున్నాను. జై కుర్మా, జై కుర్మా.